శబరి, ప్రాజెక్ట్‌లో కొత్త మైక్రో సర్వీసెస్ క్రియేట్ చేయమన్నారు. జీఆర్‌పీసీ యూజ్ చేసి. మరి నీ జీఆర్పీసీ వచ్చా? అంతస్తు నిన్నెందుకు అడుగుతాను? ఒకసారి రా చెప్తాను. ఇప్పుడు మైక్రో సర్వీస్ ఉందనుకో, ఈ మైక్రో సర్వీస్లో మనం కంట్రోలర్స్ క్రియేట్ చేసుకుంటాం. ఈ కంట్రోలర్స్లోని మనం ఎండ్ పాయింట్స్ రాసుకుంటాం. క్రియేట్ యూజర్ అని, డిలీట్ యూజర్ అని, అప్డేట్ యూజర్ అని, ఇలా డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ రాసుకుంటాం. ప్రతి ఎండ్ పాయింట్కి ఆ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అక్కడే రాస్తాం మనం. ఓకే, ఇప్పుడు ఎవరైనా క్లయింట్, లెట్స్ సే జావా క్లయింట్ కానీ, నోట్ జేఎస్ క్లయింట్ కానీ ఈ మైక్రో సర్వీస్లో ఎండ్ పాయింట్స్ పిల్లాలి అంటే వాళ్ళకి మనం ఎస్డికేస్ ఇస్తాం. ఓకే, జావా ఎస్డికే వేరేగా ఉంటుంది, నోట్ జేఎస్ ఎస్డికే వేరేగా ఉంటుంది. ఈ ఎస్డికేస్ని యూజ్ చేసి వాళ్ళు హెచ్టిపి కాల్స్ మనకు చేస్తారన్నమాట. సో ఈ విధంగా రెగ్యులర్ హెచ్టిపి కాల్స్ వర్క్ అవుతుంది. కాకపోతే జీఆర్పీసీలో ఏమవుద్దంటే, జీఆర్పీసీలోని మనం ఫస్ట్ ఒక ప్రోటోఫైల్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఈ ప్రోటోఫైల్లోని సింపుల్గా క్రియేట్ యూజరు, డిలీట్ యూజరు, అప్డేట్ యూజరు అనేది ఒక ఇంటర్ఫేస్లా క్రియేట్ చేసుకుంటాం. దానికి జస్ట్ రిక్వెస్ట్ బాడీ, రెస్పాన్స్ బాడీ పెడతాం. పెట్టేసి తప్ప ఇంప్లిమెంటేషన్ అక్కడ రాయమన్నమాట. ఇప్పుడు జీఆర్పీసీ ఏం చేస్తుందంటే ఈ ప్రోటోఫైల్ని ఒక 2 ఫైల్స్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. క్లయింట్ కోసం ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది, సర్వర్ కోసం ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. దీన్ని స్టబ్ ఫైల్స్ అంటాం. ఈ సర్వర్ ఏమో ఈ స్టబ్ ఫైల్ యూజ్ చేసి ఈ ఇంటర్ఫేస్ని యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే, అంటే క్రియేట్ యూజర్ ఎలా చేయాలి, డిలీట్ యూజర్ ఎలా చేయాలి అనే మెథడ్స్ అది రాస్తుంది. మీన్వెల్ క్లయింట్ ఏం చేస్తుంది, దానికి ఒక స్టబ్ ఫైల్ వస్తుంది. ఆ స్టబ్ ఫైల్ యూజ్ చేసి అది ఈ సర్వర్ని పిలుస్తుంది అన్నమాట. మరి ఎండ్ పాయింట్స్ లేవు కదా, క్లయింట్ ఎలా కాల్ చేస్తుంది? ఇక్కడ కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే క్లయింట్ సర్వర్ పిలుస్తున్నప్పుడు అండర్నీత్గా హెచ్టిపి కాలే అవుతుంది. కాకపోతే మనకు అక్కడ ఎండ్ పాయింట్స్ లేవు కాబట్టి ఇక్కడ మనం ఆ యూఆర్ఎల్ బదులు మెథడ్ నేమ్ పంపిస్తాం అన్నమాట. బట్ రిమైనింగ్ అంతా సేమే ఉంటుంది.